విశాఖపట్నం విజయనగరం జాతీయ రహదారిలో కార్ షెడ్ వద్ద శిల్పారామం ఎదురు మిర్లాపూర్ కాలనీ 100వ రహదారి వాహనాల రాకపోకల ఒత్తిడితో ప్రమాదకరంగా మారింది. ఇప్పటికే 3 కొండలపై అనేక ఐటీ కంపెనీలు ఉండగా ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధానిగా ఇక్కడికి తరలి రానుందని ప్రకటన వచ్చినప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పనులు ఇతర వ్యాపకాలు పెరగడంతో జనం వాహనాల రాకపోకలు పెరిగాయి. పిలకవానిపాలెం మామిడి చెట్ల కూడలి గాంధీ సెంటర్ వరకు ఇరుపక్కల తామతంపరగా దుకాణాలు పెరిగాయి. రహదారికి ఇరువైపులా ఆక్రమించి దుకాణాలు పెట్టడంతో వాహన చాలకుల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఒక్కోసారి తప్పించుకునే సమయాల్లో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహన చాలకులు అప్రమత్తంగా ఉండకుండా ఏమాత్రం ఏమరపాటు వహించినా ప్రమాదాలు తప్పడం లేదు. రెవెన్యూ కాలనీ పాత ఆర్చి రహదారి, ఇప్పటి రామరాజన్ కేసు సెండా రహదారి, ఐటీ రహదారి టీ కూడలి మరింత ప్రమాదకరంగా మారింది. అటు వెళ్లిపోయే 2 రహదారులు, ఐటీ రహదారిలో అటు ఇటు రాకపోకలు సాగించే 4 రహదారులు, ఎక్కువ వాహనాలు వచ్చినప్పుడు మొత్తం 6 దారిలో వాహనాలు ఎటు రాకపోకలు సాగించేవి ఎటు వెళ్తున్నాయో తెలియని రీతిలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం వెనుక నుంచి వెళ్తున్న కారు ముందు వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు కారు డిక్కీ లేచిపోగా అద్దాలు పగిలాయి. వెనుక నుంచి ఢీకొన్న వాహనం అద్దాలు పగిలాయి. రేడియేటర్ పాడడంతో నీరంతా కింద కారిపోయింది. పిలకవానిపాలెం మామిడి చెట్ల మధ్య ప్లాట్ఫారాలను దుకాణదారులు ఆక్రమించడం వల్ల మామిడి చెట్లు కూడలి గాంధీ సెంటర్ మధ్య కాయగూరలు బళ్ళు ఇతర దుకాణదారులు ఆక్రమించడం వల్ల వాహనాల రాకపోకలు సాగించినప్పుడు ప్రమాదాలు పెరుగుతున్నాయని జీవీఎంసీ పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మిర్లాపురి ఉడా లేఅవుట్ రెసిడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ త్రిమూర్తిరాజు కోరారు. you